తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అమ్మా. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రతి ఒక్కరిలో ఉండే సమస్య ఇప్పుడు నేను అడగబోతున్నది. సంపాదన వరకు బానే ఉంది, కానీ వచ్చిన ధనం మాత్రం మాకు అస్సలు నిలవట్లేదు. ఏదన్నా మేము పొదుపు చేద్దాము అని చెప్పి ఒక దగ్గర పెట్టాము అనంటే ఒకేసారి పొదుపు చేసిందంతా ఏదో రూపంలో వెళ్ళిపోతుంది. ఇది ప్రతి ఒక్క ఇంట్లో ఉండే సమస్య అమ్మా. ప్రతి నిత్యము ఉండే ఖర్చులు అవే ఉంటాయి, కానీ డబ్బులు మాత్రం మిగలవు. ఎందుకు, ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే అసలు ఏమీ తోచదు. మరి ఇంట్లో వాస్తు దోషం ఏమైనా ఉంటే ఇలా జరుగుతుందా అనే సందేహం కూడా చాలా మందిలో వస్తుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటారమ్మా? అలాగే విజిత, మీరు తీసుకున్న ప్రశ్న యూనివర్సల్ ప్రాబ్లం. చాలా పెద్ద ప్రాబ్లం. ఇంచుమించుగా మనం ఒక 100 మందిలో తీస్తే 99 పీపుల్ చెప్పేది. ఆ 1% కూడా మేబీ ఇప్పుడు మనం ఒక మాట వింటూ ఉంటాం, మన సంపాదన సముద్రంలో కాకిరెట్టు అవ్వకూడదు, ఖర్చులు కనుక సముద్రంలో కాకిరెట్టు అయితే అవి ఉంటాయి. సూపర్. ఆ 1% వాళ్ళ సంపాదన సముద్రం అవుతుంది, ఖర్చులు కాకిరెట్టు అవుతాయి. అందుకే ఆ 1% వాళ్ళు ఎక్సెప్షన్. బట్ 99% ఆఫ్ ద పీపుల్ ఈ ప్రాబ్లం ఫేస్, అట్లీస్ట్ 90% అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. దీని నుంచి మీరు అన్నట్టు మనకి దశ మారితే దిశ మారుతుందని ఒక నానుడి ఉంది. ఎప్పుడైనా మనకి మంచి ఫేస్ వచ్చింది అనుకోండి లైఫ్ లో, అప్పుడు అనుకోకుండా మనం ఒక ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఆ ఇల్లు సపోజ్ లక్ష్మీ కళ లేదు అనుకుందాం, ఎగ్జాంపుల్ కి లేదు అనుకుంటే, ఆ ఇంట్లోంచి మనకి ఏ ఇల్లు అయితే ఫెచ్చింగ్ అవుతున్నాం ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాం. లక్ష్మీ కళ శోభుల్లే ఇల్లు, ఆ ఇంటికి వెళ్తాం. ఆ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి వేసి వేయకుండా ఉండడం అంటారు. అంటే ఇంక దేనికి వెతుక్కోకుండా, ఖర్చులు వచ్చాయా ఓకే రాని, ఖర్చులు రాకుండా ఎలా ఉంటే డే టు లైఫ్ లో వస్తాయి, మళ్ళీ మనం సంపాదించుకున్నాం. ఈ ఖర్చు ఇంత వచ్చిందని సపోజ్ ఒక 10,000 ఖర్చు వచ్చిందంటే 30,000 మన వెనుక ఉండేట్లు మన దీన్ని పెంచుకుందాం అన్న ఐడియాలజీ ఒకటి డెవలప్ అవుతుంది. లక్ష్మీ కళ ఉంటే గనక, వాస్తు ప్రకారం లక్ష్మీ కళ ఉంటే కనుక అది ఉంటుంది. ఇదంతా రెండు కోరిలేట్ అవుతాయి విజిత, ఆ జన్మ జాతకము అలాగే ఇల్లు. సపోజ్ కొంతమందికి జన్మ జాతకం బాగున్నా బాగోకపోయినా మంచి ఇంట్లో వాస్తు కళ శోభిల్లో ఇంటికి వెళ్ళారు అనుకోండి, ఆ వాస్తు కళ వల్ల వీళ్ళకి మొత్తం కూడా మారిపోతుంది. అంటే జన్మ జాతకం సపోర్ట్ చేయకపోయినా కూడా వచ్చేస్తాయి, వాస్తుని బట్టి వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా వాళ్ళ జన్మ జాతకం ప్రకారము వాటర్ స్కేర్సిటీ ఉందనుకోండి, వాళ్ళ జన్మ జాతకంలో వాళ్ళు ఏదైనా గోదావరి జిల్లాలో వెళ్ళి ఉన్నారనుకోండి, ఇంకా వాటర్ ప్రాబ్లం అనేది ఎక్కడ వస్తుంది? ఆ స్కేర్సిటీ అనే పాయింట్ నెగేట్ అయిపోతుంది కదా. అంటే మనకి అక్కడ గోదావరి జిల్లాలకు వెళ్ళడం, అక్కడ ఆ వాస్తు జలకళని సూచిస్తూ ఉంది. జలకళను సూచించే ప్రదేశానికి వెళ్తే వీళ్ళ జన్మజాతకంలో ఇది అనుభవించాలన్నది పోతుంది. కాకపోతే అప్పుడు ఏంటంటే తరచూ కొంచెం జలుబు చేయడము, ఇలా జల సంబంధిత, ఎందుకంటే మరి దాన్ని వీళ్ళు నలిఫై చేసుకున్నారు కదా, జలం లేదు అన్న స్కేర్సిటీని నలిఫై చేసి అబండెన్స్ చేసుకున్నప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ కొంచెం చిన్న చిన్న డిసీజెస్ ఇస్తుంది. మధ్య మధ్యలో వాళ్ళకి జలుబు చేయడము ఇలాంటివి వస్తాయి, జలానికి సంబంధించినవి వస్తాయి. అందువల్ల మనకి వాస్తు ప్రకారము ఈశాన్య భాగం బాగా ఉండాలి. అసలు మనం ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే ఉంటున్నామో ఆ ఇల్లు చుట్టుపక్కల కూడా మనం చూసుకోవాలి. శ్మశానానికి దగ్గర ఉందనుకోండి, ఆ ఇంట్లో ఎంత వాస్తు ప్రకారం కట్టినా కూడా ఆ ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి. మేబీ డబ్బులు వచ్చాయి అనుకోండి, ఇప్పుడు ఇంట్లో వాళ్ళతోటి ఇది లేకపోతే, ఇంటిమసీ లేకపోతే, అందరితోటి రిలేషన్ సంబంధం బాగుండేళ్ళతే అది తలకాయ నొప్పిగానే ఉంటుంది కదా, గుర్తించకపోతే ఇంట్లో వాళ్ళు. సో అలా ఏదో ఒక రకంగా కొడుతాను. మన చుట్టూ ఉండే లొకాలిటీ కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇంటికి దగ్గరలో శ్మశానం అన్నారు, ఇంటికి దగ్గరలో లేకున్నా మనం విండోలోంచి బాల్కనీలోంచి చూస్తే ఆ శ్మశానం కనిపిస్తూ ఉంటుంది కొన్ని ఇంట్లో వాళ్ళకి, అది కూడా ప్రభావం ఉంటుంది అంటారా? ఒక 5 కిలోమీటర్స్ రేడియస్ అవతల ఉంటే ప్రభావం ఉండదు విజిత. 5 కిలోమీటర్స్ లోపల ఉంటే కనుక కొంత ప్రభావం ఉంటుంది. కొంచెం దూరం ఉందనుకోండి, ఎగ్జాక్ట్ 5 కిలోమీటర్స్ లో ఉందనుకోండి, తగ్గుతుంది. కిలోమీటర్స్ తగ్గే కొద్దీ తగ్గుతూ ఉంటుంది, ఇంటెన్సిటీ తగ్గుతుంది. అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు, అక్కడ ఉన్న వాళ్ళకు ఉన్నంత ప్రాబ్లం వీళ్ళకు ఉండకపోవచ్చు. అందుకే మనము మామూలుగా కూడా అన్ని నక్షత్రాలు రోజు పేరు ఉదయాన్నే మనం లేచి స్నానం చేసిన వెంటనే ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక, మనకి పరాశర సంహితలో ఉన్నది నేను చెప్తున్నా, మనం వెళ్తూ ఉన్నాం విజిత, వెళ్తూ ఉంటే ఒక మేకల మంద వెళ్తూ ఉందనుకోండి, అప్పుడు కూడా మనకి ఒక చిన్న దోషం వచ్చేస్తుంది. ఆ మేకల మందలో మనం అలా దాంట్లో ప్రయాణిస్తూ ఉంటే ఒక గోవుల మంద వెళ్తూ ఉందనుకోండి, అది మంచిది. ఒకవేళ ఒక శవం ఎదురొచ్చింది అనుకోండి, అది మంచిది. లేదా మనం ఒక శ్మశానం దాటుతున్నాం అంటే అది మంచిది కాదు.
అందుకని మనం ఏం చేయాలంటే ఇంటి దగ్గరే శ్మశానం ఉండక్కర్లా. ఆ, మనం వచ్చే రూట్ లో శ్మశానాలు బోల్డ్ అని తగులుతాయి. అందులో ఉంటాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్ వాస్తవులకైతే ఇది అందరికి ఎక్స్పీరియన్స్ అయ్యే నిజంగానే. విషయం. ఆ శ్మశానం దాటాక కుదిరితే స్పిట్ చేసేయాలి, ఆ, ఉమ్మేసేసేయాలి. ఓకే. చేసేస్తే అక్కడ అది ఉంటుంది. దోషం పోతుంది. దోషం పోతుంది. బయటికి రాగానే గంగా 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 పుండరీకాక్ష 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 అనని ఇలా చెవు పట్టుకొని అనాలి. ఏంటంటే పుండరీకాక్ష అని అనుకుంటే గనక ఉమ్, లోపల నుంచి బయట నుంచి శుద్ధి అవుతుంది మనకి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థ గతౌపివ ఎస్మరిత్ పుండరీకాక్ష సబాహ్యంతర శుచిహ్యంగతం. అంటే పుండరీకాక్షని మనం స్మరించడం వల్ల మనకి లోపల శుద్ధి అవుతుంది, బయట శుద్ధి అవుతుంది. అక్కడ మనం స్నానం చేసినట్టు లెక్కకు వస్తుంది. మనకి తెలియకుండా ఇప్పుడు ఈ ఎనర్జీతో మనం ఇంటికి వెళ్ళాం అనుకోండి, ఆఫీస్కి వచ్చాం అనుకోండి, ఆ ఎనర్జీ డిస్టర్బ్ చేస్తుంది. రోజు ఇంకా ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఎదుగుదల లేకుండా ఇబ్బంది పడతారు. వాళ్ళకి టాలెంట్ ఉండొచ్చు కాక అన్నీ ఉండొచ్చు కాక ఎక్కడో ఏదో ఆగుతుంది. ఎక్కడ ఆగుతుంది అర్థం కాదు అనుకుంటారు సార్. ఇలా అందుకే మనం ఈ కుడి చెవి ఇలా పట్టుకుంటే ఇక్కడ గంగ ఉంటుంది అంటారు. మామూలుగా కూడా పరాశర సంహిత ప్రకారం ఇలాగ మనం ఎప్పుడైతే టచ్ చేస్తూ ఉంటామో అదృష్టం పెరుగుతుంది. పై భాగానమ్మా ఇక్కడ ఇలాగ చెవికి ఈ భాగాన్ని ఇలా టచ్ చేస్తూ ఉంటే ఎప్పుడు మనం పవిత్రులు శుచిలుగా ఆ బయట నుంచి ఆ లోపల నుంచి శుచి అనేది మనకి పొసుగుతుంది, వస్తుంది. ఇంటికి ఇప్పుడు మనం అందుకే ప్రతిరోజు లేవగానే పంచాంగ శ్రవణం అనేది ఒకటి చేసుకోవాలి. మనకి 5 ఎలిమెంట్స్ ఆ రోజు తిథి వార నక్షత్రాలు ఏంటి చూసుకోవాలి, యోగం కారణం ఇవన్నీ చూసుకోవాలి. కుదిరితే స్నానం చేసిన తర్వాత మనకి 27 నక్షత్రాన్ని ఒక్కసారి మనసులో స్మరించుకొని అశ్విని మొదలుకొని రేవతి వరకు ఆ రోజులో ఎలాంటి దోషాలు మనకు అప్లికేబిలిటీ ఉండదు. అలా నక్షత్రాలు స్మరించుకోవడం వల్ల నక్షత్రాలు స్మరించుకుంటే నక్షత్రాది దేవతల యొక్క ఆశీస్సులు మనకు వస్తాయి. అంటే నేను ఇది కొంతమందికి ఇచ్చాను, అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. ఈ రెమెడీ వర్కౌట్ అవ్వకపోవడం ఉండదు. మనం మేకల మందులో మధ్యలోంచి వెళ్ళినా కూడా 27 నక్షత్రాలు ఒకసారి స్మరించుకోవాలి. వెంటనే స్మరించుకుంటే కనుక అక్కడికక్కడ మనకి చాలా మంచి ఫలితాలు వస్తాయి. సో అందుకని మనం పొద్దున్నే మనకి ఒకవేళ ఇంట్లో వాస్తు సరిగ్గా లేదు అనుకోండి, వాస్తు సరిగ్గా లేకపోవడం వల్ల మనకి ఎవరికైనా ఈ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు వెంటనే ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే 27 నక్షత్రాన్ని స్మరించుకుంటూ ఉంటే ఒక 11 రోజుల తర్వాత 21 రోజుల తర్వాత మార్పు అయితే చూస్తారు. వాళ్ళకి ఆ ఇంట్లో అన్నా సెటరేట్ అవుతుంది, లేదా అనుకోకుండా వాళ్ళకి ఇంకో మంచి ఇల్లు దొరికి ఆ ఇంట్లోకి వెళ్ళిపోతారు, లేదా ఆఫీస్లో అన్నా మార్పు వస్తుంది. ఎక్కడ మారితే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు ఇంటి వాస్తు బాగున్నా బాగోకపోయినా ఆఫీసుతో కూడా మన ఎనర్జీస్ ఫిట్ చేయేది లేకపోతే ఎక్కడైతే మార్చాలో అక్కడ మారుస్తాయి. నక్షత్ర దేవతలు అవి మారుస్తారు మనకి. అందువల్ల ఇలా మనం చేసుకుంటే ఫైనాన్షియల్ ఇది మనకి లేకుండా, స్కేర్సిటీ లేకుండా అబండెన్స్ వస్తుంది. అబండెన్స్ అనేది నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ వస్తుంది. ఇప్పుడు ఒక 1 year లో, వితిన్ 3 years లో, వితిన్ 5 years లో ఒక మంచి స్టేబుల్ పొజిషన్ కి అయితే వెళ్తాం. ఎందుకంటే ఎప్పుడైనా మనకి గ్రోత్ స్టెప్ బై స్టెప్ వస్తే అది కాంక్రీట్ అవుతుంది. రాకెట్ లాగా దూసుకెళ్తే వెంటనే డబ్బని కింద కూడా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనం స్టెప్ బై స్టెప్ గ్రోత్ చేసుకోవడానికి ఇంకా అలా చేసుకుంటే దాన్ని ఎవరు కదల్చలేకుండా అంతటి స్టేజ్కి మనల్ని తీసుకెళ్తుంది. ఈ నక్షత్రాలది నేను నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయ్యాను. నక్షత్రాలు నేను ఒక 3 రోజులు వరుస పెట్టి చెప్పుకుంటే నేను చాలా మార్పులు చేశాను. 3 days కి. అంటే అది మనం ఎంత ఏకాగ్రతతో చేస్తున్నాము అనేది, ఎంత నమ్మకంతో చేస్తున్నాము, ఎంత ఏకాగ్రత, మీరు చెప్పింది కరెక్ట్. మొత్తం అంటే శరీరము మనస్సు అన్ని ఇక్కడే ఉండాలి. మనం నక్షత్రాలు అశ్విని భరణి కృతిక రోహిణి ఇలా చెప్పుకుంటూ వెళ్తే మన మనసు ఎట్టే వెళ్ళిపోయిందంటే అది మీరు అన్నది ఏకాగ్రత అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడే ఉండాలి. అటెన్షన్ ఆఫ్ మైండ్ అంటారు. అటెన్షన్ అంటే ప్రెజెంట్ లో ఉంటూ మనం జపించుకుంటే కనుక చాలా మంచి ఫలితాన్ని చూస్తారు. వాళ్ళకున్న ఆరాను బట్టి ఆఫ్టర్ 11 days కూడా స్టార్ట్ అయిపోతుంది. 21 days మాక్సిమం 41 days తర్వాత అయితే రిజల్ట్స్ చూసేది ఇస్తారు. ఇంకా అంతకు మీరదు. కొంతమందికి 3 days, కొంతమందికి 11 days, కొంతమందికి వితిన్ 3 hours రావచ్చు. అలా కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 2 ఉదాహరణలు మనం తీసుకోవడం జరిగింది. ఒకటి వ్యక్తిగత జాతకము, ఇంకొకటి వచ్చేసి వాస్తు, అది ఇల్లు కానివ్వండి, ఆఫీస్ కానివ్వండి. మిగతా వాటికంటే మీరు అక్కడే పరిహారాలు అంటే మనకి అక్కడ ఉన్న వాస్తు ఎనర్జీస్ మనకి సెట్ కాదు. చెప్పండి. ఇప్పుడు ఆఫీస్ తీసుకోండి, కొన్ని రోజుల వరకు అంత బాగుంది, తర్వాత సడన్ గా మారిపోయింది. అక్కడ నుంచి నువ్వు ఎంత హార్డ్ వర్క్
వర్క్ చేసినా ఏం చేసినా ఆ గుర్తింపు కానీ లేదంటే ఆ ఉన్న శాలరీ అక్కడే ఆగిపోయి ఒక లెవెల్కి వచ్చి ఇంకా పడిపోవటం లాక్ కానీ అయిపోయినట్టు లాక్ అనిపిస్తుంది. అయిపోయినట్టు అవుతూ ఉంటుంది. ఇంట్లో కూడా కొన్నాళ్ళ వరకు ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత అది సొంతమే కానివ్వండి, రెంటెడే కానివ్వండి, చాలా బాగా అనిపిస్తుంది. అరే ఇంట్లోకి వచ్చాక మేము ఆ వస్తువులన్నీ కొనుక్కున్నాము, మాకు మంచి గ్రోత్ అనిపించింది, సడన్ గా ఏమైందో తెలీదు, ఇలా మార్పులు అయిపోతున్నాయి, మరి ఇంటి ప్రాబ్లం అనుకుందాము అని అంటే మొన్నటి వరకు బాగుంది కదా, ఇలా ఆలోచిస్తారు. ఈ సందిగ్ధత అవును. ఉన్న టైంలో ఏం చెయ్యొచ్చు అంటారు? ఇది చాలా వ్యాలిడ్. చాలా మందికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి 2 రీజన్స్ ఉంటాయి విజిత. మొదటి రీజన్ దిష్టి దోషాలు ఉండొచ్చు. ఓకే. ఓకే, దానివల్ల కూడా టెంపరీ పీరియడ్ ఆఫ్ టైం స్టక్ అయిపోతారు, దిష్టి దోషాలు ఉంటాయి. ఆ. లేదా అప్పటిదాకా మన జన్మజాతకంలో మంచి దశ జరిగి ఆ పర్టికులర్ టైంలో అంతర్దశల్లో కావచ్చు లేదా మహాదశలో కావచ్చు ఏదన్నా బాగోలేనిది వస్తే అప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఓకే. సో ఈ రెండింటి నుంచి తప్పించుకోవాలి. సపోజ్ ఇంకా దిష్టి దోషమే మంచిది, ఎందుకో చెప్పను, అదైతే మనం ఏదో ఒకటి చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు మహాదశ అయింది అనుకోండి, సపోజ్ చంద్రుడు మహాదశ బాగాలేదు అనుకోండి, 10 సంవత్సరాలు ఉంటుంది అది. మళ్ళీ అంతర్దశ దశాభుక్తులు బాగుంటే అది కొంచెం బాగాలేదన్న దాన్ని ఇచ్చేస్తుంది. ఇప్పుడు మనకి శని మహాదశ అయితే 19 ఏళ్ళు ఉంటుంది. దానికంటే ఈ సగం కాలం పాయే. అదే కదా, దానికంటే దిష్టి దోషం బెటర్. ఏంటంటే గుడ్డి కన్నా మళ్ళీ బెటర్ అన్నట్టు. దీన్ని మనం ఏదో ఒక రెమెడీ చేసి నెగెట్ చేసేసుకోవచ్చు ఈ ప్రాబ్లమ్ని. అంటే ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు మనం కొన్ని వెహికల్స్ వెనక చూస్తూ ఉంటాం కదా, మీ ఏడిపోయిన ఎదుగుదల అలా చేసుకోవచ్చు. గురు బలం పెంచుకోవాలి దానికి. గురు శుక్రుల బలం పెంచుకుంటే, దైవ బలం మనలో గనక పెంచుకుంటే అసలు మనల్ని చూసి అప్రిషియేట్ చేసే వాళ్ళే ఉంటారు ఫస్ట్ థింగ్. ఓకే, లేకపోయినా అప్రిషియేట్ చేయకపోయినా ఈర్ష్యకు లోనవ్వరు. రెండు ఈ రెండింటిలో ఏదో ఏదైనా సంతోషమే ఉంటుంది. సో మనకి ఏంటంటే ఒకవేళ ఎవరైనా ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎలా ఉన్నా కూడా వాళ్ళతో కష్టంగానే ఉంటారు, వాళ్ళే మూర్ఖులు అని అంటారు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళది వాళ్ళకే తగులుతుంది వెంటనే. అలా ఒక వాళ్ళు ఏడ్చారు అనుకోండి, వాళ్ళకే తగులుతుంది. అది అలా ఉంటుంది విదిత. మొత్తానికి దిష్టి దోషాలు సరే, మనకి గ్రహ దశలు రీత్యా వచ్చినా కంగారేం లేదు, వాటికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటే. సపోజ్ శనేశ్వరుడు దశ ఉంది, బాగాలేదు అనుకోండి, బాగుంటే ఆయన తరతరాలు తినే ఆస్తిని ఇస్తాడు. మనతోనే కాదు, మన పిల్లల పిల్లలు అలాగిస్తాడు కొన్ని. ఇప్పుడు ఇది వరకు అనే వాళ్ళు 7 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి అని. అది ఎవరి వల్ల వస్తుంది? అన్ని ప్లానర్స్ లో శనేశ్వరుడు బలం ఉన్న వాళ్ళకే వస్తుంది. వాళ్ళు అందుకే మన తాత ముత్తాతలు అలా ఉన్న వాళ్ళు ఉంటే మనకి ఇప్పుడు గోల్డెన్ స్పూన్ ఉండేది. అలా మనం మనకి కనుక శనేశ్వరుడు బలం ఉందనుకోండి, మనమే అవుతాం. రేపు మన ఫ్యూచర్ జనరేషన్స్ అనుకుంటారు మన తాత ముత్తాతలు కావచ్చు, అమ్మమ్మ నాన్నమ్మల వల్ల ఇలా ఉన్నాం అని చెప్పి. అది శనేశ్వరుడు ఇచ్చేది. అందరిని ఆయన భయపడతారు, కర్మకారకుడు అని చెప్పి. అందుకని జరిగే దశ ఏంటి? ఆ దశ బాగోకపోతే, ఇప్పుడు సపోజ్ శనేశ్వరుడు దశ జరుగుతుంది అనుకుందాము, ఆయన ఏంటంటే సర్వీస్ని సూచిస్తాడు. వయసులో పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయడం, వాళ్ళకి పాదసేవ చేయడము, వాకింగ్ చేయడం ఎక్కువగా. అందులో 8 నెంబర్ వాక్ ఎక్కువ చేసాం అనుకోండి, 8 మనం ఇలా రాస్తే 8, దాన్ని అడ్డంగా తిప్పితే ఇన్ఫినిటీ యోగాసన ఆయన ఇస్తాడు. కాలపురుషుడు కుండలిలో నుంచి ఆయన 10వ స్థానాన్ని 11వ స్థానాన్ని వెళ్తూ ఉంటాడు. అలాగే సప్తమ రాశిలో ఆయన ఉచ్చ స్థానాన్ని తీసుకుంటాడు. ఏంటంటే మనకి 8 అనేది మన జన్మ జాతకంలో కూడా ఒక మార్పును సూచిస్తుంది. మళ్ళీ ఇంకొక జన్మలాగా. ఇప్పుడు ఒకటి వదిలేసి ఇంకొకటి తీసుకుంటే అదొక జన్మలాగా. సపోజ్ కొన్నాళ్ళు ఉద్యోగం చేశారు, అది మానేసి వ్యాపారంలోకి వచ్చారు, వాళ్ళకి చాలా బాగుంటుంది. కొంతమంది స్టార్టింగ్ లో వ్యాపారం చేస్తారు, అది కలిసి రావట్లేదని ఉద్యోగానికి వెళ్తారు, అది కలిసి వస్తుంది, అది వాళ్ళకి ఇంకొక జన్మలాగా అవుతుంది. సో 8 అనేది పునర్జన్మని కూడా సూచిస్తుంది. దాన్ని మనం ఇన్ఫినిట్ గా వాక్ చేస్తూ ఉన్నాం అనుకోండి. ఇప్పుడు అందరూ వాకింగ్ చేస్తుంటారు, ఆ వాకింగ్ చేసేది సపోజ్ ఇక్కడ నుంచి 6 వరకు వాకింగ్ చేస్తున్నాం అనుకోండి, 8 వచ్చేట్టు కనుక వాక్ చేస్తూ ఉంటే శనేశ్వరుడు బలం ఆటోమేటిక్ గా పెరుగుతుంది. బాగుందమ్మా, ఇదేదో చాలా మంచి చేస్తున్న పనులే కొంచెం మార్పు చేసుకోవాలి. ఆయన ఇప్పుడు సపోజ్ మనం ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అనుభవించాలనుకోండి, ఫిజికల్ గా మనమే స్ట్రగుల్ అనుభవిస్తే అది తీసేసి దీంతో అది బ్యాలెన్స్ చేసేస్తాడు. మన ఇంట్లో పనులు మనం చేసుకోవడం, దేవాలయాల్లో వెళ్ళి లేదంటే ఎక్కడైనా స్వచ్ఛంద సంస్థల్లో వెళ్ళి మనకు కావాల్సిన వాలంటరీ సర్వీసెస్ చేస్తే శనేశ్వరుడు బలం ఆటోమేటిక్ గా వస్తుంది. శనేశ్వరుడు దశ జరగాలని లేదు విజిత, మామూలుగా కూడా కర్మకారకుడు అని అందరూ భయపడతారు కదా. ఆయన వరాన్ని ఇవ్వాలంటే స్వచ్ఛంద సంస్థల్లోకి వెళ్ళి వాలంటరీ సర్వీసెస్ చేయొచ్చు. లేదా ఎక్కడైనా ఇప్పుడు సపోజ్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి, అక్కడ చాలా మంది వస్తారు,
కొంతమందికి ఎవరిని కలవాలో తెలియదు. అలాంటప్పుడు వాళ్ళకి మనం అసిస్ట్ చేసాం అనుకోండి, చదువుకున్న వాళ్ళు వెళ్ళి ఇక్కడ ఫలానా డాక్టర్ని కలవండి అమ్మా, అటెండెన్స్ వెళ్ళి కల్పించి ఇలాంటివి చేస్తే ఒక మోరల్ సపోర్ట్ కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, లేదా ఫిజికల్ గా మనం ఏదైనా చేయగలిగేది. ఈ మూడిట్లో ఏది చేసినా శనేశ్వరుడు అప్పీజ్ అవుతాడు. ఒక శనేశ్వరుడు అనే కదా అక్కడ గురుబలం కూడా మనకి పెరుగుతుంది. ఎప్పుడైతే మనం ఇంకొకళ్ళు మంచి కోరుకుంటామో గురు భగవానుడు మనం మంచి కోరుకుంటాడు. ఇక్కడ మనం కాలపురుషుడు కుండలిలోంచి చూస్తే ఇలా సర్వీస్ చేస్తే ధర్మ కర్మాధిపతి యోగాన్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ధర్మ కర్మాధిపతి యోగం అనేది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యోగా. అది ఎలా వస్తుంది? నవమాధిపతి దశమాధిపతి కలిసి ఉన్న కేంద్ర కోణాల్లో దృష్టిలో రీత్యా వాళ్ళు ఉన్న ధర్మ కర్మాధిపతి యోగం వస్తుంది. ఈ ధర్మ కర్మాధిపతి యోగం అంటే వాళ్ళే మామూలు వర్క్ చేయరు. పెద్ద పెద్ద డాక్టర్లు, పెద్ద పెద్ద ప్రవచనకారులు, అంటే వాళ్ళ వల్ల చాలా మంది బాగుపడే వాళ్ళని ధర్మ కర్మాధిపతి యోగంలో ఉన్న వాళ్ళు అలా అంత పొజిషన్ లోకి వెళ్తారు. దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు, అందరం కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కళ్ళం కూడా. ఎలా యాక్టివేట్ చేసుకుంటాం? సర్వీస్ టువర్డ్స్ ద సొసైటీ. ఓకే. బ్లైండ్ ఇప్పుడు అనాథాశరణాలయాలు ఉంటాయి, ఆర్ఫనేజెస్ ఉంటాయి, వికలాంగులు ఉంటాయి, వాళ్ళకి వెళ్ళి ఏదో ఒకటి పెట్టడము, వాళ్ళని ప్రేమగా కాసేపు పలకరించి రావడము, ఎందుకంటే వాళ్ళకి రిలేషన్ క్రేవింగ్ ఉంటుంది. సో ఇవన్నీ అంటే ప్రతిదీ డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు, పెట్టగలిగితే మంచిది, పెట్టలేకపోయినా మోరల్ సపోర్ట్. ఒకళ్ళకి ఎప్పుడైనా మనం అందులో ఎప్పుడైనా బాధపడుతున్న వాళ్ళకి మన షోల్డర్ని మనం ఇస్తే గనక దాన్ని మించిన పుణ్యం ఇంకొకటి లేదు. చాలా మంచి ఫలితాలు వస్తుంది. అంటే సత్కర్మ ఏవో సత్ఫలం అంటారు చూసారా, అలాంటి ఫలితాలని మనకి శనీశ్వరుడు గురు భగవానుడు ప్రతి ఒక్కళ్ళు ధర్మ కర్మాధిపతి యోగాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. దేవాలయాన్ని ఊడవడము, కనీసం చెత్త చేయకుండా ఉంటే చాలు. నిజం నిజం. అది ఇప్పుడు ఏమన్నా తాగేసి అక్కడ పడేయడం, ఇవన్నీ చాలా దోషాలు చేస్తూ ఇక్కడ. ఉత్తర దిశలో నోట్స్ అంటాం, దక్షిణ దిశలో కేతు ఉంటాడు, ఉత్తర దిశలో రాహు ఉంటాడు. ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు గురుబలం లేకపోయినా మనం గురుబలం పెంపొందించుకోవచ్చు. సపోజ్ ఎవరైనా అక్కడ ఏదైనా పడేశారు అనుకోండి, తీసి డస్ట్బిన్ లో మనం వేసాం అనుకోండి, మనకి గురుబలం పెరుగుతుంది. మనము పడేయకూడదు, మనం డస్ట్బిన్ లో పడేసాం అనుకోండి, మనకి గురుబలం ఆటోమేటిక్ గా రీటైన్ అవుతుంది, ఇంకా పెరుగుతుంది. ఆ గుడికి మనం ఎంత డివోషన్ తెల్లో కంప్లీట్ గా కాన్సన్ట్రేటెడ్ గా అక్కడ జపం చేసుకొస్తే గురుబలం పెరుగుతుంది. రాహువు చూస్తూ ఉంటాడు వీళ్ళెక్కడ నాకు దొరుకుతారు అని. దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రత్యేకించి ఆయన గమనిస్తూ ఉంటాడు. దేవాలయాలకు వెళ్ళినప్పుడు అందుకే ఏమవుతుందంటే వెళ్తే అక్కడ పూర్తిగా ఫోకస్ చేయలేకుండా కూడా మనల్ని ఆయన టెస్ట్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఏమన్నా పడేసాం అనుకోండి, తినే ప్రసాదం పులిహార చిన్న మొక్క కూడా పడకూడదు, ఆ పచ్చిమిరపకాయ తొడం కూడా పడేయకూడదు, తీసి మళ్ళీ వేసి పడేసేయాలి డస్ట్బిన్ లో. ఆయన చూస్తాడు దొరికారు, వీళ్ళకి గురుబలం ఉంది, లేదా గురుబలం లేకపోతే ఇంకా టాంట్ ఉంటుంది. గురుబలం ఉంటే ఆ గురుబలాన్ని తగ్గిస్తాడు, లేకపోతే విపరీతమైనది. సడన్ గా ఒక్కొక్కసారి అనుకుంటాడు ఇప్పటిదాకా బాగుంది, ఇప్పటి నుంచి ఎందుకు బాగాలేదని. ఇలాంటివి ఏమైనా చేస్తున్నామేమో చెక్ చేసుకోవాలి మనం. అంటే చేస్తున్నాం కదమ్మా ఇప్పుడు. డూస్ అండ్ డోంట్స్. నదీ తీర ప్రాంతాలకు వెళ్తారు, అక్కడ చూసి ఎంత బాధేస్తున్నా, షాంపూ ప్యాకెట్లు, డైపర్వి అన్ని అలా పడేస్తారు. వీలున్నంత వరకు నేను తీసి పడేస్తూ ఉంటా, కానీ అంటే అది మంచి పని కదా. సో అన్ని మనం చేయలేం కదా, చేస్తున్న కొద్ది పడేస్తూ ఉంటారు. సో కొంతమంది చెప్పేది ఏంటంటే క్లీనింగ్ వాళ్ళకి ఇచ్చేది అందుకే కదా అంట. క్లీనింగ్ వాళ్ళకి ఇచ్చేది అందుకని కాదు, మనం చెత్త చేయమని కాదు, ఆటోమేటిక్ గా అక్కడ మనం తడి మడుగుతోటి ఉంటే ఆ మట్టి ఉంటుంది, దాన్ని క్లీన్ చేయడానికి. మనం పోసే చెత్త దాని వల్ల ఎవరు సఫర్ అవుతారు? మనమే సఫర్ అవుతాం. మనం బాగుండాలి అంతే, అందరం బాగుండాలి అంటే మనం చేసే పనులన్నీ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా పబ్లిక్ టాయిలెట్ యూజ్ చేసేప్పుడు కూడా, అది రైల్లో కావచ్చు, లేదంటే మనకి పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేసేప్పుడు వాటిని చక్కగా ఫ్లష్ అవుట్ చేసి రావాలి. కొంతమంది అలా వదిలేస్తారు, అది కూడా రాహు దోషం. టాయిలెట్ రాహు, ఆయన్ని ఎప్పుడు కూడా మనం చాలా గౌరవంతో చూడాలి ప్రతి గ్రహాన్ని. అది వాళ్ళ జాతకంలో సడన్ అబ్స్టాకిల్స్ ఇచ్చేస్తాడు ఆయన. ప్రతి గ్రహాన్ని మనం అపీజే చేసుకోవాలి. మనకి భూమి మీద మనం గెస్ట్లుగా వచ్చాము, ఇప్పుడు ఒక హోటల్కి వెళ్తాం, వాటిని వాడుకోవడం వరకే. స్పాయిల్ చేసే రైట్ మనకి లేదు, స్పాయిల్ చేస్తే మనకి దానికి మూల్యం ఉంటుంది. ఈ భూమి మీదకి మనం వచ్చాం, దేన్ని స్పాయిల్ చేసే రైట్ మనకి లేదు, వాడుకోవడం వరకే. మనం స్పాయిల్ చేస్తే గ్రహ దేవతలు మనల్ని శిక్షిస్తాయి. అలా శిక్షించకుండా మనకి అనుగ్రహాన్ని ఇవ్వాలంటే వాటిని ఇంకా రిపేర్ చేస్తూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. మనం ప్రజెంట్ ఇది నిజంగా చేయడం తప్ప రైట్ అని తెలియకుండానే ప్రతిరోజు చేస్తున్న మిస్టేక్స్ ఏమో ఇవి. పెద్దవాళ్ళైనా సరే, చిన్నపిల్లలంటే సరే తెలియక చేస్తున్నారు అనుకుంటాం, కానీ మాకెందుకులే అన్నట్లుగా చేసే వాళ్ళు ఉన్నారు, తెలియక చేసే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కొంచెం మార్చుకుంటే బెటర్. మార్చుకుంటే చిన్న చిన్న మార్పులు కొండంత మార్పులు మన జీవితంలో ఖచ్చితంగా తెస్తాయి, డౌటే లేదు.
ఎందుకంటే మన బిహేవియర్ నవగ్రహాలు గమనిస్తూ ఉంటాయి. పూర్వ జన్మలో చేసిన పాపక భారాన్ని మనం గనక ఇవన్నీ మంచి పనులు చేస్తూ ఉంటే తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. మన భవిష్యత్తు వర్తమానాన్ని మనమే బంగారు బాటగా చేసుకోవచ్చు. ధన్యవాదాలమ్మా. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.